హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో మనం కరెంట్ అఫైర్స్కి సంబంధించి లాస్ట్ 6 మంత్స్లో ఉన్నటువంటి తెలంగాణ కరెంట్ అఫైర్స్ సంబంధించిన అంశాలను ఈ వీడియోలో అయితే చూడబోతున్నాం. సో ఇప్పటికే మనం తెలంగాణ అంశాలకు సంబంధించి 2 వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాం. ఇది 3వ వీడియో. సో లాస్ట్ ఆ 2 వీడియోస్ కనుక ఎవరైనా చూడకుండా ఉన్నట్లయితే దానికి సంబంధించి నేను ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేశాను. మీరు ఛానల్ లోగో పైన కనుక క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు ప్లేలిస్ట్ ఇవ్వడానికి వచ్చినట్లయితే స్టార్టింగ్లోనే కరెంట్ అఫైర్స్ 2024 అని చెప్పేసి ఒక ప్లేలిస్ట్ కనబడుతుంది. దీనిలో నేను తెలంగాణ అంశాలకు సంబంధించిన వీడియోస్ అయితే యాడ్ చేశాను. అదేవిధంగా కరెంట్ పాలిటిక్స్ సంబంధించి కూడా మనం 4 వీడియోస్ అయితే అప్లోడ్ చేసాం. అవి కూడా మనకి దీంట్లోనే ఉంటాయి. ఇంకా అవే కాకుండా వివిధ సబ్జెక్టులకు సంబంధించిన వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఇండియన్ ఎకానమీ కావచ్చు, ఇండియన్ సొసైటీ, ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ కల్చర్, ఇట్లా ముఖ్యమైనటువంటి కంటెంట్కి సంబంధించిన వీడియోస్ అయితే అందించడం జరిగింది. ఒకసారి మీరు ప్లేలిస్ట్కి వచ్చి చూడండి, నచ్చినట్లయితే వీటిని ఫాలో కాండి. సో దీనిలో మనం ముఖ్యంగా తెలంగాణ అంశాలకు సంబంధించి అయితే చూద్దాం. చూస్తున్న ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి. నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది వీడియోని అయితే లైక్ చేస్తున్నారు. మీకు యూజ్ అయ్యేటువంటి ఇన్ఫర్మేషన్ ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీ నుంచి సపోర్ట్ ఉండాలి. సో ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 5000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మొదటి అంశం కనుక చూసినట్లయితే లక్కా గాజులకు జిఐ గుర్తింపు అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అంశం అయితే మనం చూడవచ్చు. సో నేను ప్రతిదీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేటువంటి ప్రయత్నం చేయండి. కంపల్సరీ మీరు లైక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. తర్వాత మీకు ఏ టాపిక్ మీద మీరు లాస్ట్ 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన అంశాలు కావాలనుకుంటున్నారు అనేది వీడియోని లైక్ చేసి కింద మీరు కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ అదే అంశం మీద నేను మీకు వీడియోస్ అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇక్కడ మనం చూసినట్లయితే హైదరాబాద్లో ఉండేటువంటి లక్కా గాజులకు రీసెంట్గా మనకు ఈ జిఐ ట్యాగ్ గుర్తింపు అయితే రావడం జరిగింది. జియోగ్రాఫికల్ ఇండికేషన్ గుర్తింపు అని చెప్పేసి అంటాం. సో ఇది గుర్తుంచుకోండి. ఎక్కడ అంటే ఈ లక్కా గాజులు ఎక్కడ ఉంటాయని చెప్పేసి మనం అడగవచ్చు. సో హైదరాబాద్లో ఉన్నటువంటి పాత బస్తీలో మనకి లక్కా గాజులు ఫేమస్ అనమాట. సో వాటికి సంబంధించి జిఐ గుర్తింపు అయితే రావడం జరిగింది. సో 2022లోనే వీటికి సంబంధించి వాళ్ళు ఈ దరఖాస్తు చేసుకోవడం జరిగింది. సో రీసెంట్గా వీటికి ఆ గుర్తింపు తీస్తున్నట్లు మనకు ప్రకటించడం జరిగింది అనమాట, దానికి సంబంధించినటువంటి సంస్థ. సో మనకి ఇది తెలంగాణ నుంచి ఎన్నవ ఉత్పత్తి అంటే జిఐ ట్యాగ్ పొందింది ఎన్నవది అంటే 17వది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, అడగడానికి ఛాన్స్ ఉంటుంది. డైరెక్ట్గా అడుగుతాడు 17వది. సో మనకు 16వది ఏంటని చెప్పేసి అడగవచ్చు. ఓకేనా. దీనికంటే ముందు దేనికి వచ్చిందంటే మనకు తాండూరు కందిపప్పుకు రావడం జరిగింది 2022-23 సంవత్సరానికి గాను. సో ఈ తాండూరుకు సంబంధించినటువంటి కందిపప్పుకు 16వ ఉత్పత్తి కింద ఉంది. ఓకేనా, ఇది గుర్తుంచుకోండి. మరి తాండూరు కందిపప్పు అనేది ఏ డిస్టిక్కి సంబంధించి అంటాడు. ఓకేనా, ఇది వికారాబాద్కు సంబంధించినటువంటిది. ఓకేనా, ఇది 16వ ఉత్పత్తి. మరి 15వ ఉత్పత్తి వచ్చేసి చూసినట్టయితే మనకు తేలియా రుమాల్ అని చెప్పేసి నల్గొండ జిల్లాకు సంబంధించి, దానికంటే ముందు మనకు ఇక్కత్ చీరలు కావచ్చు, డర్రీస్, ఇట్లా వీటికి రావడం జరిగింది అనమాట. సో మనకి ఎట్లా ఇస్తారంటే ఒకవైపు ఆ ప్రోడక్ట్ ఇచ్చేసి వాటి యొక్క డిస్టిక్స్ ఇవ్వచ్చు, లేకుంటే ఆ ప్రోడక్ట్ ఇచ్చేసి వాటి యొక్క ఇయర్స్ ఇస్తారు కనుక. సో ఇప్పుడు భౌగోళిక గుర్తింపు పొందినటువంటి తెలంగాణ వస్తువులన్నీ మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. 17కు సంబంధించినటువంటి ఆ నేమ్స్ అండ్ ఏ సంవత్సరంలో వాటికి ఆ జిఐ ట్యాగ్ వచ్చింది, అదేవిధంగా వాటికి చెందిన ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతాలు ఏంటి అని చెప్పేసి అడుగుతారు. చాలా జాగ్రత్తగా చదవండి. 100% ఇక్కడి నుంచి బిట్ రావడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఎందుకంటే ఇటీవల కాలంలో మనకు తాండూరు కందిపప్పుకు అండ్ ఈ జిఐ ట్యాగ్ దీని లక్కా గాజులకు వచ్చింది కనుక మనకు అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. అయితే హైదరాబాద్ నుంచి ఇప్పటికే మనకు జిఐ ట్యాగ్ పొందిన వస్తువులు ఇంతకుముందు హలీం ఉంది. ఓకే, హైదరాబాద్ హలీం అని చెప్పేసి అంటాం. సో ఈ హలీంకు మనకు 2010-11లో రావడం జరిగింది అనమాట. 2010-11లో హలీంకి వచ్చింది. ఇప్పుడు లక్కా గాజులకు రావడం జరిగిందనమాట. సో అడగవచ్చు ఇప్పటివరకే హైదరాబాద్లో అంటే హైదరాబాద్ నుంచి జిఐ ట్యాగ్ పొందిన వస్తువులు ఏంటని చెప్పేసి కూడా అడగవచ్చు. హలీం గుర్తుంచుకోండి, అదేవిధంగా ఈ లక్కా గాజులకు సంబంధించి గుర్తుంచుకోండి, అదేవిధంగా మిగతాయి కూడా. సో మనకు తెలంగాణ ప్రాంతం నుంచి మొట్టమొదటిసారిగా జిఐ ట్యాగ్ పొందినటువంటి వస్తువు ఏంటంటే 2004-05లో మనకు ఏది పోచంపల్లికి సంబంధించినటువంటి ఇక్కత్ చేనేత వస్త్రాలు ఫస్ట్ టైం జిఐ ట్యాగ్ పొందాయి. మరి భారతదేశం నుంచి ఫస్ట్ జిఐ ట్యాగ్ పొందిన వస్తువు ఏంటనేది మీరు కింద కామెంట్ చేయండి. సో మనకి జిఐ ట్యాగ్ సంబంధించి అంటే భౌగోళిక సూచికల యాక్ట్ అనేటువంటి అంటే చట్టం అనేటువంటిది మనకు 1999లో తీసుకొచ్చారు. 2003 నుంచి అమలు చేస్తారు. ఇది ఇంపార్టెంట్ ప్రీవియస్ బిట్. 2003 నుంచి అమలు చేయడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి మనకు ఇది తమిళనాడులో ఉన్నటువంటి చెన్నైలో దీనికి సంబంధించిన ప్రధాన కార్యాలయం ఉంటుంది. సో దీనికి సంబంధించి మనకు నోడల్ ఏజెన్సీగా ఏది వర్క్ చేస్తుందని చెప్పేసి కూడా అడగవచ్చు. మనకు ఈ భౌగోళిక గుర్తింపును ప్రకటించేటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క నోడల్ ఏజెన్సీ ఏదంటే మనకు కేంద్ర పరిశ్రమల మరియు వాణిజ్య మంత్రిత్వ శాఖ. ఇది చాలామంది గెస్ చేయకపోవచ్చు, గుర్తుంచుకోండి. కేంద్ర పరిశ్రమలు మరియు వాణిజ్య మంత్రిత్వ శాఖ దీనికి నోడల్ ఏజెన్సీగా ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్, అది అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఒక్కసారి కనుక జిఐ ట్యాగ్ వస్తే
అది 10 years వరకు దాని కాలపరిమితి ఉంటుంది. ఇది కూడా మనకు వార్తల్లో ఉంది. రీసెంట్గా మనకి ఫస్ట్ ఏదైతే ఈ పోచంపల్లి ఇక్కత్ ఉంది కదా, సో దీనికి సంబంధించి మనకు 2004లో వచ్చింది కదా, 2004 నుంచి 2014, 2014 నుంచి 2024 10 years కంప్లీట్ అయిపోయింది అనమాట. సో అట్లా మరొకసారి దీన్ని పునరుద్ధరించడం జరిగిందనమాట. అది కూడా మనకు వార్తల్లో ఉంది. అంటే ఇక్కడ ఏంటి, ప్రతి 10 yearsకి ఒకసారి దీన్ని మళ్ళీ దాన్ని పునరుద్ధరిస్తారనమాట. సో అది కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇది మనకు లాస్ట్ టైం మీకు నేను మనకు పార్ట్ 1లో చెప్పడం జరిగిందనమాట. సో ఈ రెండు మనకు వార్తల్లోనే కనుక జాగ్రత్తగా మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ అంశం కనుక చూసినట్లయితే తెలంగాణలో ఏకైక జియో హెరిటేజ్ సైట్ అనేటువంటిది రీసెంట్గా మనకు జిఎస్ఐ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అయితే గుర్తించడం జరిగింది. ఇది మొట్టమొదటిది అనమాట. తెలంగాణ నుంచి ఫస్ట్ టైం మనకు ఒక సైట్ అనేటువంటిది జియో హెరిటేజ్ సైట్గా గుర్తించబడింది. ఇంపార్టెంట్, డైరెక్ట్గా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో మనకు జిఎస్ఐ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు సో దీనికి సంబంధించి వీళ్ళు ప్రకటించడం జరుగుతుంది అనమాట. సో మనకు జిఎస్ఐ ఎప్పుడు ఏర్పడింది అనేది కూడా చూడాల్సి వస్తుంది. ఇప్పుడు దీనికి సంబంధించి మనకు వార్తలు ఉంది కనుక సో ఈ రకంగా కూడా మనకు అడగవచ్చు. సో మనకు జిఎస్ఐ అంటే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాం. ఇది మనకు 1851లో ఏర్పడడం జరిగిందనమాట. ఇది ముఖ్యంగా ఏంటంటే దేశంలో భౌగోళిక వారసత్వ ప్రదేశాలు కావచ్చు అండ్ జాతీయ భౌగోళిక స్మారకాలను ప్రకటించడం జరుగుతుంది. 1951లో దీన్ని స్థాపించారు. దీని యొక్క ప్రధాన కార్యాలయం మనకు కలకత్తాలో ఉంది. ఇది ప్రీవియస్ బిట్ కూడా. సో వీళ్ళు మనకు తెలంగాణ నుంచి ఏకైక జియో హెరిటేజ్ సైట్ను మనకు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్నటువంటి పాండవుల గుట్టగా గుర్తించడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. ఎట్లా అడుగుతాడు, పాండవుల గుట్ట అనేటువంటిది ఏ జిల్లాలో ఉంది అంటాడు. ఓకేనా, జయశంకర్ భూపాలపల్లి జిల్లా. సో దీనికి రీసెంట్గా ఏ గుర్తింపు వచ్చింది అంటాడు. సో జియో హెరిటేజ్ సైట్గా గుర్తింపు రావడం జరిగింది. తెలంగాణ నుంచి ఇదే మొట్టమొదటిది అనమాట. సో ఇది హిమాలయాల కంటే చాలా పురాతనమైనదిగా ఒక భౌగోళిక అద్భుతం అని చెప్పేసి వాళ్ళు వర్ణించడం జరిగింది. సో దాంతోపాటు ఇక్కడ వీళ్ళు మెసోలిథిక్ కాలం నుండి దాదాపుగా మధ్యయుగం కాలం వరకు ఇక్కడ మానవ ఆవాసం ఉందని చెప్పేసి చెప్పారు. అండ్ ప్రాచీన శిలాయుగంలో ఉన్నటువంటి కొన్ని గుహ చిత్రాలు కూడా ఇక్కడ కనబడతాయంట. ముఖ్యంగా జంతువుల యొక్క చిత్రాలు, జింక, పులి, చిరుతపులి లాంటి, అదేవిధంగా స్వస్తిక్ చిహ్నాలు, ఇవన్నీ ఇంపార్టెంట్ అడుగుతాడు. ఈ స్వస్తిక్ చిహ్నాలు కావచ్చు, వృత్తాలు, చతురస్రాలు వంటి కొన్ని ఆయుధాలు వంటి ఆకృతులు కూడా ఏదైతే ఈ పాండవుల గుట్ట ఉంటుంది కదా, ఆ పాండవుల గుట్ట యొక్క గోడలపైన ఈ చిత్రాలు కనబడతాయంట. సో ఇవన్నీ మనకు ప్రాచీన శిలాయుగ నాడి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అంటే దాదాపుగా హిమాలయాలు ఏర్పడకంటే ముందే ఇక్కడ మానవ ఆవాసం ఉందని చెప్పేసి వాళ్ళు గుర్తించడం జరిగింది అనమాట. సో దీనికి సంబంధించి రీసెంట్గా జియో హెరిటేజ్ సైట్గా గుర్తిస్తున్నట్లు మనకు జిఎస్ఐ అయితే ప్రకటించింది. సో ఇక్కడ మనం ఓవరాల్గా గుర్తుంచుకోవాల్సిందంటే ఏ ప్లేస్ దాని పేరు ఏంటిది. తెలంగాణలో జయశంకర భూపాలపల్లి జిల్లా పాండవుల గుట్ట అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఈ రకంగా మనకు నేరుగా బిట్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. టాపిక్ వైజ్గా, డేట్ వైజ్గా టెస్ట్లు అయితే అప్లోడ్ చేస్తున్నాం. సో ప్రతి ప్రశ్నకు మీకు వివరణ ఉంటుంది. ప్రశ్నలు తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. ఒక టెస్ట్ను మీరు ఎన్నిసార్లైనా రాసుకోవచ్చు. ఆల్రెడీ అప్లోడ్ చేసినటువంటి టెస్ట్ కూడా మీరు అటెంప్ట్ చేసుకున్నటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. పూర్తి సిలబస్ కవర్ అయ్యే విధంగా వీటికి సంబంధించి మేము అందిస్తున్నాం. అండ్ గ్రూప్ 1 250 రూపీస్ ఉంది, గ్రూప్ 2కి సంబంధించి 299 రూపీస్ ఉంది. ఉద్యమ చరిత్ర 10 గ్రాండ్ టెస్ట్లు 149 రూపీస్కి అందించడం జరుగుతుంది. ఫుల్ వీడియో కోర్సు దీంతో మీకు ఉచితంగా వస్తుంది. హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా వస్తుంది. ప్రతిరోజు మనం ఫ్రీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నాం. మన టెలిగ్రామ్లో జాయిన్ అయితే మీరు రాసుకోవచ్చు, లేదంటే యాప్లో కూడా మినిమం 2 రూపీస్ ప్రైజెస్ తోటి దీన్ని మీరు రాసుకోవచ్చు. ఇంకా ఎకానమీకి సంబంధించినటువంటి వీడియో ఎక్స్ప్లెనేషన్ టెస్ట్ సిరీస్ కూడా తీసుకొచ్చాం. కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ ఉన్నాయి. వివిధ సబ్జెక్టులకు సంబంధించిన హ్యాండ్ రైటింగ్ నోట్స్ కావచ్చు అండ్ వీడియో కోర్సెస్ గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించిన ఫుల్ వీడియో కోర్సెస్ కూడా మన యాప్లో అయితే అందుబాటులో ఉన్నాయి. ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. నచ్చినట్లయితే వాటికి సంబంధించిన కోర్స్ తీసుకోండి. సో నెక్స్ట్ అంశం కనుక చూసినట్లయితే కాళేశ్వరంపై అధ్యయనానికి కమిటీ అంటే ఇక్కడ మనం చూడవచ్చు. ఎన్డీఎస్ఏ వాళ్ళు మనకు కాళేశ్వరం అధ్యయనం పైన ఒక కమిటీ వేయడం జరిగింది. అంటే అధ్యయనానికి సంబంధించి ఒక కమిటీ వేశారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీని అయితే సూచించడం జరిగింది. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందంటే ఈ కాళేశ్వరానికి సంబంధించి ఇప్పుడు మనకు 2 కమిటీలు ఉన్నాయి. ఒకటి ఇది, ఇంకొకటి వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం నేతృత్వంలో కూడా మనకు పీసీ ఘోష్ నేతృత్వంలో కూడా తెలంగాణ ప్రభుత్వం ఒక కమిటీ వేసింది. ఇది ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఇక్కడ కూడా మరొకసారి డిస్కస్ చేద్దాం. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన ఏంటి, 2 కమిటీలు. ఒకటి వచ్చేసి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు వేశారు, ఒక నిపుణుల కమిటీని సూచించారు. సో వీళ్ళు ఎందుకు వేశారంటే కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించినటువంటి ఏదైతే మనకు మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు కావచ్చు, అన్నారం సుందిల్ల బ్యారేజ్లో సీపేజ్ కారణాలకు అధ్యయనం చేసి దానికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి చర్యలను సిఫార్సు చేయాలనే ఉద్దేశంతో ఎన్డీఎస్సీ యొక్క కమిటీ వేసిందనమాట. దానికి మనకు చైర్మన్గా కేంద్ర జలసంఘ మాజీ చైర్మన్గా ఉన్నటువంటి అంటే మాజీ చైర్మన్గా చేసినటువంటి వ్యక్తిని మనకు దీనికి చైర్మన్గా నియమించారు. సో అతని పేరు వచ్చేసి చూసినట్టయితే ఇక్కడ మనకు చంద్రశేఖర్ అయ్యర్. సో ఇది అడుగుతారు, డైరెక్ట్ అడుగుతారు, ఎవరి నేతృత్వంలో మనకు ఎన్డీఎస్ఏ కమిటీ వేసిందని చెప్పేసి అడగవచ్చు. ఇది గుర్తుంచుకోండి. ఇదంతో పాటు ఇదే కమిటీలో మనకు 5 సభ్యులు కూడా ఉన్నారు. క్వశ్చన్ డిఫికల్ట్గా అడగాలనుకున్నప్పుడు ఈ 5 సభ్యుల పేర్లు కూడా అడుగుతారు. ఒకసారి మీకు ఆ పేర్లు చెప్తాను, వీలైతే మీరు నోట్ చేసుకోండి. యూసీ విద్యార్థి అనేటువంటి ఒక పర్సన్, అదేవిధంగా ఆర్ పాటిల్ అనేటువంటి పర్సన్ను దీనికి సంబంధించి ఒక సభ్యునిగా నియమించారు. అండ్ శివకుమార్ శుక్లా అనేటువంటి
పర్సన్ కూడా దీనికి సంబంధించి నియమించడం జరిగింది. ఇంకా రాహుల్ కుమార్ సింగ్ అని చెప్పేసి మరొక పర్సన్, మొత్తం 5 ఉన్నారు. రాహుల్ కుమార్ సింగ్ అండ్ అమితాబ్ మీనా. ఓకేనా. సో ఈ అమితాబ్ మీనా అనేటువంటి పర్సన్ కూడా ఈ 5 వ్యక్తుల నేతృత్వంలో ప్లస్ ఇతను చైర్మన్గా ఈ కమిటీ వేయడం జరిగిందనమాట. ఓకేనా. ఇది దీనికి సంబంధించి సో కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్గా చేసినటువంటి పర్సన్ ఇతను, ఈ కమిటీ యొక్క చైర్మన్. ఇక మన తెలంగాణ ప్రభుత్వం కూడా దీనిపైన కమిటీ వేసింది. సో మనకు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా చేసినటువంటి పినాకి చంద్ర ఘోష్, పీసీ ఘోష్ అని చెప్పేసి అంటాం. సో ఇతని నేతృత్వంలో మనకు తెలంగాణ ప్రభుత్వం కమిటీ వేసింది. సో పీసీ ఘోష్కు సంబంధించి మనం లాస్ట్ వీడియోలో కూడా డిస్కస్ చేసాం ఒక అంశం. ఏంటి అతని యొక్క ఇంపార్టెన్స్ ఏందని మీరు కింద కామెంట్ చేయండి. సో ఇది కూడా కాళేశ్వరంపై జరిగినటువంటి అంటే అక్కడ కొంత న్యాయ విచారణ చేయడం కోసం ఈ కమిటీ వేయడం జరిగింది. దాంతోపాటుగా మనకు యాదాద్రి భద్రాద్రి విద్యుత్ కేంద్రాలు కావచ్చు, ఛత్తీస్గఢ్ నుంచి వెళ్ళి విద్యుత్ కొనుగోలు ఒప్పందం పైన కూడా కొన్ని అవకతవకలు జరిగాయని చెప్పేసి మనకు పాట్నా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తిగా అంటే పాట్నా హైకోర్టు న్యాయమూర్తిగా చేసినటువంటి విశ్రాంత న్యాయమూర్తి అయినటువంటి నరసింహారెడ్డి నేతృత్వంలో మరో కమిటీ కూడా వేసింది. ఇవి 2 మీకు నేను ఇప్పటికి ఒక 2-3 టైమ్స్ చెప్పడం జరిగింది. ఈ కమిటీల పేర్లు గుర్తుంచుకోండి. ఇవన్నీ మనకు ఇవి 2 తెలంగాణ ప్రభుత్వం వేసింది. ఓకేనా. ఇవి వచ్చేసి మనకు ఎన్డీఏసీ వేసింది. సో ఈ 3 కమిటీలను జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ఏదైనా మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ అంశం చూసినట్లయితే ఇక్కడ తెలంగాణ నూతన గవర్నర్గా మనకు సిపి రాధాకృష్ణ నియమితులు కావడం జరిగింది. ఓకే. నూతన గవర్నర్గా మనకు సిపి రాధాకృష్ణ అయితే వచ్చాడు. సో డైరెక్ట్గా అడగచ్చు నూతన గవర్నర్గా ఎవరు నియమితులయ్యారని చెప్పేసి పేరు గుర్తుంచుకోండి. సో ఇతను జార్ఖండ్ గవర్నర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి. ఇతనికి అదనపు బాధ్యతల కింద మన తెలంగాణకు సంబంధించి గవర్నర్ బాధ్యతలు అప్పచెప్పడం జరిగిందనమాట. ఇది గుర్తుంచుకోండి. సో ఇక్కడ మనకు అంతకుముందు ఉన్నటువంటి ఎవరైతే తెలంగాణ గవర్నర్, అదేవిధంగా పుదుచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్ పదవి చేసినటువంటి తమిళసై సౌందర్యరాజన్ గారు మార్చి 18న రాజీనామా చేయడం జరిగిందనమాట. సో ఆమె ఎంపీ అభ్యర్థిగా తమిళనాడు నుంచి పోటీ చేస్తున్నటువంటి తరుణంలో సో ఆమె పదవికి రాజీనామా చేసింది. దానికి సంబంధించి మనకు రాష్ట్రపతి ఆమోద ముద్ర కూడా వేశారు. సో 2024 మార్చి 19న దీనికి సంబంధించి అదనపు బాధ్యతలు ఎవరికి, ఈ సిపి రాధాకృష్ణన్ జార్ఖండ్ గవర్నర్గా చేస్తున్నటువంటి వ్యక్తి. సో ఇతను జార్ఖండ్కి సంబంధించి ఇప్పుడు 2023 ఫిబ్రవరిలో జార్ఖండ్ గవర్నర్గా బాధ్యతలు స్వీకరించారనమాట. సో ఇప్పుడు తెలంగాణకు సంబంధించి కూడా అదనంగా బాధ్యతలు చేపట్టినటువంటి వ్యక్తి, గుర్తుంచుకోండి, నేరుగా అడగవచ్చు. సో ఇక్కడ ఒక అంశం ఏంటంటే వరుసగా మనకు 3వసారి కూడా ఈ తెలంగాణకు సంబంధించి గవర్నర్ తమిళనాడుకు సంబంధించిన వ్యక్తి ఉండడం జరిగింది. సో మనకంటే ఈ ఎవరైతే రాధాకృష్ణన్ చూసారో ఇతని యొక్క జన్మస్థలం కనుక చూసినట్లయితే తమిళనాడు. సో 1957 అక్టోబర్ 20న ఇతను జన్మించడం జరిగింది. సో కోయంబత్తూరు లోక్సభ స్థానం నుంచి కూడా 2 సార్లు ఇతను ఎంపీగా గెలిచినటువంటి వ్యక్తి అనమాట. అదేవిధంగా తమిళనాడు బీజేపీ అధ్యక్షునిగా కూడా పనిచేశాడు. ఇతని యొక్క రాజకీయ హిస్టరీ చూస్తే ఇతను తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశాడు. సో తమిళనాడుకు సంబంధించిన వ్యక్తి. సో మరొకసారి కూడా అంటే మనకు ఫస్ట్ ఎవరున్నారు, ఫస్ట్ మనకు ఈఎస్ఎల్ నరసింహన్. సో ఇతను కూడా మనకు తమిళనాడుకు సంబంధించిన పర్సనే. తర్వాత తమిళసై, ఈమె కూడా తమిళనాడుకు సంబంధించిన పర్సన్. ఇప్పుడు సిపి రాధన్ కూడా తమిళనాడుకు సంబంధించిన పర్సనే. సో మొట్టమొదటి వ్యక్తి తమిళనాడు, ఇప్పుడు కూడా తమిళనాడే. మొట్టమొదటి మహిళా గవర్నర్ అని క్వశ్చన్ అడిగితే మనం తమిళసై అని చెప్పేసి చెప్పాల్సి ఉంటుంది. క్వశ్చన్ మనం తిప్పి అడుగుతాడు, కన్ఫ్యూజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది కనుక జాగ్రత్తగా గుర్తుంచుకోండి. వరుసగా అంటే నరసింహన్, తమిళసై, అదేవిధంగా సిపి రాధాకృష్ణ అని గుర్తుంచుకోండి. సో మనకు రాజ్యాంగంలో మరి గవర్నర్ గురించి తెలిపే ఆర్టికల్స్ కూడా మనం ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది. మనకు ఆర్టికల్ 153 నుంచి 162 ఈ మధ్య మనకు ఈ గవర్నర్ యొక్క పదవి గురించి కావచ్చు, అతని యొక్క అధికారాలకు సంబంధించి ఉంటాయి కనుక ఒకసారి ఈ ఆర్టికల్ సంబంధించి కూడా మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో గవర్నర్కి సంబంధించి అంటే ఒక గవర్నర్ ఎట్ ఏ టైం 2 రాష్ట్రాలకు సంబంధించి కూడా చేయవచ్చు అనమాట. సో మనకు అది 7వ రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకురావడం జరిగింది. ఇది చాలాసార్లు అడిగాడు. 8వ రాజ్యాంగ సవరణ అనేటువంటిది ఒక గవర్నర్ 2 రాష్ట్రాలుగా వర్క్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుందని చెప్పేసి ప్రీవియస్లో క్వశ్చన్ అడిగాడు. ఓకేనా. అది 7వ రాజ్యాంగ సవరణ ద్వారా మనకు 1956లో తీసుకొచ్చారనమాట. మోస్ట్ ఇంపార్టెంట్. అదేవిధంగా ఈ గవర్నర్కి సంబంధించినటువంటి ఆర్టికల్స్ కంప్లీట్గా ఒకసారి మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి. మన క్వశ్చన్ ఆల్రెడీ గవర్నర్కి సంబంధించి చాలా సంఘటనలు వేరే రాష్ట్రాలకు సంబంధించి కూడా వివాదాలు ఉన్నాయి కనుక సో దానికి సంబంధించి మనకు పాలిటీ పరంగా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. జాగ్రత్తగా చదవండి. సో నెక్స్ట్ అంశం చూసినట్లయితే టీఎస్ఆర్టీసీకి 5 నేషనల్ ఎక్సలెన్స్ అవార్డ్స్ అనేది రావడం జరిగింది రీసెంట్గా. ఓకేనా. సో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు 5 ఎక్సలెన్స్ అవార్డ్స్ వచ్చాయి. సో ఇవి దేనిలో వచ్చాయంటే రహదారి భద్రత కావచ్చు, ఇంధన సామర్థ్యం యొక్క నిర్వహణ, సిబ్బంది సంక్షేమం, సాంకేతికత వినియోగం. సో ఈ 5 అంశాల దృష్ట్యా మనకు టీఎస్ఆర్టీసీకి నేషనల్ ఎక్సలెన్స్ అవార్డులు అయితే అందుకుంది. రీసెంట్గా మనకు ఎండి సజ్జనార్ అతని యొక్క బృందం ఢిల్లీలో దీనికి సంబంధించి 2024 మార్చి 17న ఈ అవార్డులు అయితే అందుకోవడం జరిగిందనమాట. సో ఢిల్లీలో ఉన్నటువంటి ఇండియా హ్యాపిటల్స్ సెంటర్స్లో, సో ఇది కొంచెం మిస్టేక్ పడినట్టున్నది. సో ఢిల్లీలో ఉన్నటువంటి హ్యాబిటల్, ఇది హ్యాబిటల్, హ్యాపీ కాదు హ్యాబిటల్ అని వస్తుంది,
హ్యాబిటాల్ అనేటువంటి ప్లేస్, ఆ సెంటర్లో మనకు నేషనల్ పబ్లిక్ బస్ ట్రాన్స్పోర్ట్ ఎక్సలెన్సీ అవార్డులను మనకు ఎండి సత్యనారాయణ అతని యొక్క బృందం అయితే అందుకుందనమాట. సో నేషనల్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎక్సలెన్సీ అవార్డులు అని చెప్పేసి వీటిని పిలుస్తారు. ఇది అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండర్టేకింగ్ వాళ్ళు ఈ అవార్డ్స్ అందిస్తారనమాట. సో దానికి సంబంధించి మనకు ఇప్పుడు మనం తెలంగాణ టీఎస్ఆర్టీసీ అనేటువంటిది 5 అవార్డ్స్ అందుకున్నాం. దీనికి సంబంధించిన కార్యక్రమానికి మనకు ముఖ్య అతిథిగా సో మనకు కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ కార్యదర్శి అయినటువంటి అనురాగ్ జైన్ ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది. అతని చేతుల మీదకి వెళ్ళి ఈ 5 అవార్డ్స్ అనేది అందుకున్నారు. గుర్తుంచుకోండి, ఎన్ని అవార్డ్స్ వచ్చాయంటాడు డైరెక్ట్గా అడగవచ్చు. 5 అవార్డ్స్, అదేవిధంగా ఏ విభాగంలో వచ్చాయనేది కూడా ఇంపార్టెంట్. నేను ఇక్కడ చెప్పాను కదా ఈ పాయింట్. సో ఇది కూడా మనకు క్వశ్చన్ డిఫికల్ట్గా అడగాలనుకున్నప్పుడు వాటిని అక్కడ యాడ్ చేస్తారనుక జాగ్రత్తగా గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ అంశం కనుక చూసినట్లయితే తెలంగాణలో పర్షియన్ లిపి గల శాసనం అనేటువంటిది రీసెంట్గా మనకు బయలుపడడం జరిగింది. సో దీనికి సంబంధించి చూద్దాం. సో మనకు నాగర్ కర్నూలు జిల్లా ఆమ్రాబాద్ మండలం కొల్లంపేట అడవి సమీపంలో ఈ పర్షియన్ లిపిలో ఉండేటువంటి ఒక శాసనం అనేది బయటపడింది. ఇది ఎక్కడంటే అక్కడ ఒక పురాతన ఆలయం ఉంది. లింగాకార రాయి పైన ఈ పర్షియన్ లిపిలో ఉన్నటువంటి శాసనాన్ని మనకు రీసెంట్గా ఈ మైసూరులో ఉన్నటువంటి భారత పురావస్తు పరిశోధన సంచాలకులు అయినటువంటి మునిరత్నం రెడ్డి గారు దాన్ని చూసి తెలపడం జరిగిందనమాట. సో అదేమని చెప్పారంటే ఇది ఆసఫ్ జాహీ వంశానికి చెందినటువంటి 8వ నవాబ్ అయినటువంటి ముకారం ఉద్దౌలా బహదూర్ కాలంలో అతను బంజర భూముల్లో మొక్కలు నాటినప్పుడు సో వాటిని తెలియజేస్తూ ఈ శాసనాన్ని వేశాడని చెప్పేసి చెప్పడం జరిగింది. అది మనకు పర్షియన్ లిపిలో ఉన్నటువంటి శాసనం అనమాట. సో మనకు తెలిసినటువంటిదే పర్షియా భాష అనేటువంటిది మనకు ఆసఫ్ జాహీల కాలంలో అధికార భాష కొనసాగింది. కాకపోతే తర్వాత ఉర్దూ అనేటువంటిది కూడా రావడం జరిగింది. ఎవరి కాలంలో ఏ టైంలో ఉర్దూ అనేది అధికార భాషగా మారిందని మనకు ప్రీవియస్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ క్వశ్చన్స్ అడిగాడు. అది ఏంటనేది మీరు కింద కామెంట్ చేయండి. ఎవరి టైంలో ఏ టైంలో ఈ ఉర్దూ అనేది అధికార భాషగా మారింది. జనరల్గా మనకు అంతకుముందు అప్ టు సాలార్ జంగ్ 1 వరకు కూడా పర్షియా భాషనే ఉంటుంది. అతని తర్వాత వచ్చినటువంటి వ్యక్తుల వల్ల సో అక్కడ ఉన్నటువంటి లాంగ్వేజ్ అంటే అధికార భాషను పర్షియా నుంచి ఉర్దూకు చేంజ్ చేస్తారు. సో అందుకనే మళ్ళీ తర్వాత పర్షియా భాషనే ఉంటుంది. అయితే ఈ పర్షియా లిపిలో గల శాసనాన్ని మనకు రీసెంట్గా ఎక్కడ గుర్తించారు? నాగర్ కర్నూలు జిల్లా ఆమ్రాబాద్ మండలం కొల్లంపేట అడవి సమీపంలో గుర్తించడం జరిగిందంట. అది మనకి ఎవరికి సంబంధించినటువంటి శాసనం కింద చెప్తున్నారు? ఆసఫ్ జాహీ వంశానికి చెందినటువంటి 8వ ముకారం ఉద్దౌలా యొక్క శాసనం కింద చెప్తున్నారు కనుక సో దాన్ని జాగ్రత్తగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ హైదరాబాద్ విమోచన దినోత్సవం అని చెప్పి చూడవచ్చు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అంటే బిట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో మనకు సెప్టెంబర్ 17న ప్రతి సంవత్సరం హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని జరపాలని చెప్పేసి రీసెంట్గా మనకు కేంద్ర హోంశాఖ ఒక గెజిట్ని రిలీజ్ చేసిందనమాట. సో మనకు సెప్టెంబర్ 15 అంటే హైదరాబాద్ విముక్త దినోత్సవం అని చెప్పి విమోచన దినోత్సవం అని చెప్పేసి దీన్ని పిలుస్తారు. అయితే ఇక్కడ దీనికి సంబంధించి మనకు మార్చి 12న ఒక గెజిట్ని రిలీజ్ చేసింది. సో దానిలో మనకి ఏముందంటే సో ముఖ్యంగా దేశానికి 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చినప్పటికీ మన దేశ భూభాగంలోనే ఉన్నటువంటి హైదరాబాద్ ప్రాంతం ఏదైతే నిజాం పాలన కింద ఉన్నటువంటి ఈ ప్రాంతం స్వాతంత్రం రాలేదని దానికోసం ఈ ఆపరేషన్ పోలో అనేటువంటి పేరుతోటి సైనిక చర్య చేపట్టి మనకెప్పుడు 1948 సెప్టెంబర్ 13న ఈ ఆపరేషన్ పోలో స్టార్ట్ అయితే 17న ఇది క్లోజ్ అయిపోతుంది. సో ఈ 17న విముక్తి లభించింది కనుక సో ఆ గెజెట్లో దీనికి సంబంధించి విమోచన దినోత్సవాన్ని కండక్ట్ చేసుకోవాలని చెప్పేసి మనకు కేంద్ర హోంశాఖ ప్రకటించడం జరిగిందనమాట. సో ఇది మనం గుర్తుంచుకోవాలి. డైరెక్ట్గా అడుగుతాడు. సో అంటే ఇప్పుడు ఆపరేషన్ పోలో అనేటువంటి మనకు వార్తల్లో ఉంది కనుక ఈ ఆపరేషన్ పోలోకి సంబంధించి మనకు ఎటువంటి క్వశ్చన్ అయినా అడగవచ్చు. అంటే మనకు హిస్టరీ పరంగా బిట్స్ అడుగుతాడు. అంటే ఈ ఆపరేషన్ పోలో అనేటువంటి దానికి ఎవరు నేమ్ పెట్టారు అట్లా కూడా అడగవచ్చు. సో మనకు సి రాజగోపాలాచారి దీనికి ఈ ఆపరేషన్ పోలో అనే దానికి పోలీస్ చర్య అని చెప్పేసి పేరు పెడతారు. అది చాలాసార్లు అడిగిండు. ఓకేనా, ఈ పోలీస్ చర్య అని చెప్పేసి ఎవరు పేరు పెట్టారు అని చెప్పేసి అడగవచ్చు. ఓకేనా, ఆపరేషన్ పోలోకు పోలీస్ చర్య అనేటువంటి నేమ్ పెట్టినటువంటిది మనకు సి రాజగోపాలాచారి అని చెప్పేసి గుర్తుంచుకోండి. అండ్ ఈ సమయంలో మనకు భారత సైన్యాధిపతిగా సర్ రాయ్ బూచర్ ఉన్నాడు. ఇది అడిగాడు. దానికి సంబంధించి ఎవరు భారత సైన్యాధిపతిగా ఉన్నారని చెప్పేసి అడగడం జరిగింది. రాయ్ బూచర్ అనేటువంటి వ్యక్తి మనకు సైన్యాధిపతిగా ఉన్నాడు. ఇంకా అదేవిధంగా హోంశాఖ మంత్రికి మనకు వల్లభాయ్ పటేల్ కావచ్చు. దానికి సంబంధించి గవర్నర్ జనరల్ వచ్చేసి మనకు ఎవరు ఇప్పుడే చెప్పాను కదా, సి రాజగోపాలాచారి పోలీస్ చర్య నామకరణం చేసినటువంటి వ్యక్తి. అండ్ సంస్థానాల కార్యదర్శి వచ్చేసి మనకు ఈ విపి మీనన్. అండ్ అదేవిధంగా హైదరాబాద్ ప్రధానిగా అంటే అటు మన నిజాం తరఫున కనుక చూసినట్లయితే మీర్ లాయక్ గాలి కావచ్చు. హైదరాబాద్ సైన్యాధిపతి వచ్చేసి జనరల్ ఎల్ ఎడ్రూస్ అనేటువంటి పర్సన్. వీళ్ళంతా ఇంపార్టెంట్ పర్సన్స్. ఆ టైంలో ఉన్నటువంటి వ్యక్తుల గురించి కూడా మనం గుర్తుంచుకోవాలి. సేమ్ ఇదే టైంలో మనకు ఈ ఆపరేషన్ పోలోకి సంబంధించి మరొక అంశం కూడా వార్తల్లో ఉంది. సో రజాకార్ మూవీ అనేటువంటిది రీసెంట్గా మనకు ఈ రజాకార్లకు సంబంధించి అండ్ అదేవిధంగా నిజాం పరిపాలన కాలంలో హైదరాబాద్ సంస్థానంలో రజాకార్ల యొక్క పాలన అనేటువంటి ఏ విధంగా ఉందనేటువంటి నేపథ్యంలో ఒక సినిమా వచ్చింది. మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ఇక్కడి నుంచి బిట్ అడగవచ్చు. మనకు చాలా ఎగ్జామ్స్లో
ఈ మూవీస్కి అంటే తెలంగాణ నేపథ్యంలో వచ్చినటువంటి సినిమాలకు సంబంధించి క్వశ్చన్స్ అడిగారు. ఆ డైరెక్టర్ ఎవరు, ఆ పాత్రలకు సంబంధించి క్వశ్చన్స్ అడిగారు. కంపల్సరీ ఒక బిట్ ఉంటుంది. సో ఇటీవల కాలంలో మనకు ఇటువంటి అంశం మీద వచ్చిన మూవీ ఒకటే ఉంది కనుక ఇక్కడి నుంచి మనం బిట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఆల్రెడీ మనం ఇంతకుముందు విమోచన దినోత్సవం కూడా చూస్తాం దీనికి సంబంధించి. సో దీనికి ఎవరు దర్శకత్వం వహించినటువంటి వ్యక్తి ఎవరంటే యాట సత్యనారాయణ అనేటువంటి వ్యక్తి దీన్ని సినిమా తీయడం జరిగింది. నిర్మాత వచ్చేసి గూడూరు నారాయణ రెడ్డి. సో సంగీతం వచ్చేసి మనకు బీన్స్ సిసిరిలో అనే పర్సన్ మనకు దీనికి సంబంధించి సంగీతం వాయించడం జరిగింది. దీనిలో ఉన్నటువంటి ముఖ్య పాత్రలు ఒకసారి ఇక్కడ చూసినట్లయితే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 7వ నిజాం యొక్క పాత్రను మనకు మకరంద్ దేశ్ పాండే అనేటువంటి పర్సన్ చేశాడు. అదేవిధంగా వల్లభాయ్ పటేల్ యొక్క పాత్రను మనకు తేజ్ సంప్రు అండ్ కాసిం రజ్వీ పాత్రను మనకు రాజు అర్జున్ అనే పర్సన్, చాకలేయమ్మ ఇంద్రజ, జేఎన్ చౌదరి వచ్చేసి మనకు అరిత్ చౌదరి అనేటువంటి వ్యక్తి చేయడం జరిగింది అనమాట. ఈ పాత్రలు గుర్తుంచుకోండి. అండ్ దీనికి సంబంధించిన నిర్మాత ఎవరు అండ్ డైరెక్టర్ ఎవరు, ఓకేనా. చాలా చాలా ఇంపార్టెంట్, బిట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. రజాకార్ మూవీ అనేటువంటి మనకు రీసెంట్గా రిలీజ్ అయింది. ఇది హైదరాబాద్ సంస్థానంలో రజాకార్ల యొక్క ఆగడాలు కావచ్చు అండ్ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను తెలియజేస్తూ చాలా ఎక్సలెంట్గా తీశారు. వీలైతే మీకు ఫ్రీ ఉన్నటువంటి టైంలో ఇటువంటి సినిమాలు చూడండి, మీకు నాలెడ్జ్ వస్తుంది. దాంతోపాటుగా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. మన హిస్టరీ మనం చూడలేము కదా, సో ఇటువంటి మన హిస్టరీకి సంబంధించిన సినిమాలు మనం చూడాలి. అప్పుడు మనకు దానికి సంబంధించినటువంటి క్లారిటీ వస్తుంది, అంటే ఆ టైంలో ఎట్లా ఉండేది. దీనిలో మనకు ముఖ్యంగా ఎవరైతే ఈ కాసిం రజ్వీ పాత్ర చేసినటువంటి వ్యక్తి చాలా ఎక్సలెంట్గా చేయడం జరిగింది అనమాట. ఒకసారి మీరు వీలైతే ఆ మూవీ చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మరొక అంశం, చంద్రబోస్కు డాక్టరేట్ అనేది రీసెంట్గా మనకు వరంగల్ ఎస్ఆర్ యూనివర్సిటీ వాళ్ళు ఇవ్వడం జరిగిందనమాట. సో ఎస్ఆర్ యూనివర్సిటీ వాళ్ళు చంద్రబోస్ ఇతను మన తెలంగాణకు సంబంధించిన పర్సన్. ఇతను చాలా అంశాల్లో మనకు వార్తల్లో ఉన్నాడు, ఓకేనా. ఇతని యొక్క స్వగ్రామం కనుక చూసినట్లయితే వరంగల్ జిల్లా చల్లగరియకు సంబంధించినటువంటి వ్యక్తి. సో చల్లగరియ అనేటువంటి ఒక డాక్యుమెంటరీ రీసెంట్గా వచ్చిందనమాట. సో ఇది ఇంపార్టెంట్. సో దీనికి సంబంధించి మనకు డాక్యుమెంటరీకి సంబంధించి కెన్స్ ఫిలిం ఫెస్టివల్లో బెస్ట్ డాక్యుమెంటరీ అవార్డును కూడా అందుకుంది ఇది. అదేవిధంగా మనకు RRR సినిమాకి సంబంధించి కూడా ఇతను రచన చేసినటువంటి అందులో ఉన్నటువంటి లిరిక్స్కి సంబంధించి ఇతను ఒక లిరిక్ రైటర్. సో దానిలో ఉన్నటువంటి నాటు సాంగ్ వచ్చిన దానికి లిరిక్ రైటర్గా చేసినటువంటి వ్యక్తి. ఆ పాటకు మనకు ఆస్కార్ అవార్డు కూడా రావడం జరిగింది. మీరు ఆల్రెడీ మనం వాటి గురించి లాస్ట్ 1 year బ్యాక్ కూడా చూసాం. సో ఇట్లా మనకు చాలా రకాలుగా వార్తల్లో ఉన్నట్టు కనుక ఇతనికి సంబంధించి అడగవచ్చు. ఇతను వరంగల్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి. ఇతని యొక్క డాక్యుమెంటరీ రీసెంట్గా ఈ కెన్స్ ఫిలిమ్స్లో అవార్డు కూడా వచ్చింది. అండ్ అదేవిధంగా ఇతనికి రీసెంట్గా మనకు వరంగల్ యూనివర్సిటీ ఎస్ఆర్కి సంబంధించిన యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ తోటి ఇతన్ని సత్కరించింది కనుక సో ఈ అంశాలను గుర్తుంచుకోండి. నెక్స్ట్ అంశం చూసినట్లయితే జేఎన్టీయూలో ఖగోళ శాస్త్ర పరిశోధన కేంద్రం అనేటువంటిది ఏర్పాటు చేయబోతున్నారు. ఇది మనకు రాష్ట్రంలోనే తొలి ఖగోళ శాస్త్ర పరిశోధన కేంద్రంగా గుర్తింపు పొందబోతుంది. సో ఇది అందుబాటులోకి రాబోతున్నట్టు రీసెంట్గా మనకు జేఎన్టీయూకి సంబంధించిన ఉన్నతాధికారులు కావచ్చు, అదేవిధంగా ఇస్రో చైర్మన్ సోమనాథ్ గారు ప్రకటించడం జరిగింది. ఇంపార్టెంట్ ఇది. ఇక్కడ మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి జేఎన్టీయూ అంటే ఏంటి, మనకు జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం అని చెప్పేసి పిలుస్తాం. దీనిలో మనకు మొట్టమొదటిసారిగా ఖగోళ శాస్త్ర పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారనమాట. సో దీనికి సంబంధించి ఇంకా అదే కాకుండా సో దీనికి సంబంధించినటువంటి వ్యయం వచ్చేసి 50 నుంచి 60 కోట్ల వ్యయం అనేటువంటిది ఉండబోతున్నట్లు ప్రకటించారు. అండ్ ముఖ్యంగా ఇంజనీరింగ్ విద్యార్థుల యొక్క ప్రయోజనం కోసం ఈ స్పేస్ టెక్నాలజీ ఉంటుంది కదా, దానిలో ఈ బీటెక్ అదేవిధంగా ఇది బీటెక్ కావచ్చు, ఎంటెక్ కోర్సెస్ కూడా వీళ్ళు తీసుకురాబోతున్నట్లు ప్రకటించారనమాట. ఈ స్పేస్ టెక్నాలజీ రంగంలో మనకు బీటెక్ ఎంటెక్ కోర్సులను కూడా ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి మనకు ఇస్రో యొక్క అనుబంధ సంస్థ అయినటువంటి నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ సహకారంతో ఈ కోర్సెస్ను ప్రవేశపెడుతున్నారంట. ఇంపార్టెంట్ అండి, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఎక్కడ ఉందని ప్రీవియస్లో మనకు చాలాసార్లు బిట్లు అడిగిండు, ఓకేనా. హైదరాబాద్లో ఉంటుంది ఇది, ఇస్రో యొక్క అనుబంధ సంస్థ. సో వీళ్ళ సహకారంతో ఇప్పుడు మనకు ఈ ఎంటెక్ బీటెక్ స్పేస్ టెక్నాలజీ కోర్సెస్ వస్తున్నాయి. దాంతోపాటుగా రాష్ట్రంలోనే తొలి ఖగోళ పరిశోధన కేంద్రం కూడా జేఎన్టీయూలో ఏర్పాటు చేయబోతున్నారు. దీని యొక్క అంచనా వ్యయం వచ్చేసి 50 నుంచి 60 కోట్ల మధ్య ఉండవచ్చు అని చెప్పేసి వాళ్ళు ప్రకటించారు. చాలా చాలా ఇంపార్టెంట్, నేరుగా అడుగుతారు, ఎక్కడ అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది కనుక అవి గుర్తుంచుకోండి. నెక్స్ట్ అంశం చూసినట్లయితే హైదరాబాద్లో ఎండోక్రైన్ ఫ్రాంకియాసిస్ సెంటర్ అంటూ ఇక్కడ మనం చూడవచ్చు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో మనకు ఆసియాలోనే తొలిసారిగా ఎండోక్రైన్ ఫ్రాంకియాసిస్ పరిశోధన కేంద్రాన్ని మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఏజీఏ హాస్పిటల్స్లో అందుబాటులోకి తీసుకురాబోతున్నారు అనమాట. సో దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే క్లోమ గ్రంథిలో ఉన్నటువంటి ఎండోక్రైన్ యొక్క పనితీరునిది అధ్యయనం చేస్తుంది. అంటే డయాబెటీస్ చికిత్స యొక్క పద్ధతులకు సంబంధించుకోవచ్చు అండ్ ఆ చికిత్సా మార్గాలను గుర్తించేందుకు అండ్ దానిపైన రీసెర్చ్ చేయడం కోసం, పరిశోధన సాగించడం కోసం ఇది చాలా ఉపయోగపడుతుందట. సో ఏఐజీ చైర్మన్గా మనకి ఎవరైతే ఏఐజీ అంటే ఏజీఐ అంటే ఏంటిది, సో ఇక్కడ ఏజీఐ అండి, ఇది తప్పించారు ఇక్కడ ఏఐజీ, ఓకేనా. ఏఐజీ అంటే మనకు ఇది ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అనేటువంటి హాస్పిటల్. దీనికి సంబంధించి మనకు నాగేశ్వర్ రెడ్డి గారు దీనికి సంబంధించిన చైర్మన్గా అయితే ఉన్నారు. ఇతనికి చాలా అవార్డ్స్ రావడం జరిగింది, చాలా ఇంపార్టెంట్ పర్సన్, పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది ఇతనికి, ఓకేనా. ఇతను రీసెంట్గా ప్రకటించడం జరిగింది. ఇది ముఖ్యంగా డయాబెటీస్ చికిత్స
పద్ధతులకు సంబంధించి పరిశోధన చేయడానికి ఇది యూజ్ అవుతుంది. ఆసియాలోనే మొట్టమొదటిసారిగా దీన్ని ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారనమాట. మొట్టమొదటిది కనుక అడగడానికి ఛాన్స్ ఉంటుంది, గుర్తుంచుకోండి. చేసినట్టయితే ఇక్కడ భారత ఉపాధి నివేదిక 2024కి సంబంధించి చూద్దాం. సో దీనిలో మన తెలంగాణ అంశాలను ఏమి ఇచ్చారనేది ఒకసారి చూద్దాం. ఆల్రెడీ మనం ఇండియా ఉపాధి నివేదికకు సంబంధించి మనం కరెంట్ అఫైర్స్లో చూసాం. సో ఓన్లీ ఇక్కడ తెలంగాణకు సంబంధించిన అంశాలు డిస్కస్ చేద్దాం. సో మనకు ILO ఉంది కదా, సో ఏదైతే మనకు ప్రపంచ కార్మిక సంస్థ అని చెప్పేస్తూ ఉంటాం, ఓకేనా. సో ఈ ILO అదేవిధంగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్తో కలిసి ఈ నివేదిక అనేది రూపొందించడం జరిగింది. సో ఇది మనకి ఏంటంటే మన భారతదేశానికి సంబంధించి కనుక చూసినప్పుడు యువ జనాభా అనేటువంటిది దక్షిణాది రాష్ట్రాల్లో తగ్గుతుందని చెప్పేసి నివేదికలో తెలిపింది అనమాట. సో దాంట్లో మనం తెలంగాణకు సంబంధించి కనుక స్పెషల్గా చూసినట్లయితే తెలంగాణలో మనకు 15 నుంచి 29 ఏళ్ల వయసు వారిలో చదువుకున్నటువంటి యువత అనేటువంటిది 77.7% ఉన్నప్పటికీ ఉద్యోగాలు లేవని చెప్పేసి దీనిలో తెలిపింది. ఇది గుర్తుంచుకోండి. అదేవిధంగా తెలంగాణ యొక్క నిరుద్యోగ రేట్ అనేటువంటిది అంతకుముందు 14.9% ఉంటే ఇప్పుడు 21% పెరిగింది. అంటే ఇక్కడ యువతలో నిరుద్యోగత అనేటువంటిది ఎక్కువగా పెరుగుతుందని చెప్పేసి చెప్తుంది అనమాట ఈ నివేదిక. అది గుర్తుంచుకోవాలి. అండ్ దాంతోపాటుగా దీనిలో పురుషులకు సంబంధించి అండ్ మహిళలకు సంబంధించినటువంటి ఈ ఉమెన్ పార్టిసిపేషన్ రేట్ కూడా దీనిలో ప్రస్తావించడం జరిగిందనమాట. అంటే వర్క్లో పారిశ్రామిక రంగంలో ఈ ఉమెన్ అదేవిధంగా మెన్ యొక్క పార్టిసిపేషన్ రేట్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి కూడా ఇది తెలిపింది. సో దానిలో మనకు యువకుల్లో ముఖ్యంగా మేల్కి సంబంధించి చూసినప్పుడు నిరుద్యోగ రేట్ అనేది 12.9 నుంచి వెళ్ళి 18%కు చేరితే, అదే మనకు ఫీమేల్ యువతుల్లో కనుక చూసినట్లయితే 17.6 నుంచి వెళ్ళి 30% పెరిగిందని చెప్పేసి తెలపడం జరిగింది. అండ్ పురుషుల ఉపాధి సూచిలో అభివృద్ధి కనిపించింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాకపోతే తెలంగాణ 11వ స్థానంలో ఉందంట. రాష్ట్రంలో కనుక చూసుకుంటే అది అప్పుడు 11వ స్థానం, పురుషులకు సంబంధించినటువంటి ఉపాధిలో 11వ స్థానంలో ఉందని చెప్పేసి స్పెషల్గా మెన్షన్ చేయడం జరిగిందనమాట. 2022 నాటికి 2వ స్థానానికి చేరుకుంటుందని చెప్పేసి ఒక అంచనా కూడా వేసింది. ఇక మహిళల ఉపాధికి సంబంధించి 4వ స్థానంలో ఉందని చెప్పేసి, 4వ స్థానంలో అంతకుముందు ఉండేది 2022లో, ఇప్పుడు 7వ స్థానానికి పడిపోయిందని చెప్పేసి తెలిపింది. ఓవరాల్గా ఈ నివేదికకు సంబంధించి మనం చూసినప్పుడు ఇది కాదు, మనం గుర్తుంచుకోవాల్సి ఈ పాయింట్ గుర్తుంచుకోండి, ఓకేనా. ఆ స్థానం కంటే ఉపాధి సూచిలో మెరుగైనటువంటి స్థానాలు ఇక్కడ కనబరిచినటువంటి రాష్ట్రాల కింద చూసినప్పుడు ఢిల్లీ ఫస్ట్ ప్లేస్లో ఉంది, హిమాచల్ సెకండ్ ప్లేస్లో ఉంది, తెలంగాణ థర్డ్ ప్లేస్ ఉంది ఓవరాల్గా, ఓకేనా. అంటే తెలంగాణకు సంబంధించి ఏ పొజిషన్లో ఉందని చెప్పేసి అడగవచ్చు. అంటే మనకి ఎట్లా ఇచ్చారు, ఉపాధి సూచిలో మెరుగైనటువంటి స్థానాలలో నిలిచినటువంటి రాష్ట్రాలు వరుస క్రమంలో అమర్చమని చెప్పేసి అంటాడు. ఇది 2024కి సంబంధించి. సో ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ అని చెప్పేసి గుర్తుంచుకోండి. తెలంగాణకు సంబంధించి ఎంత శాతం పెరిగింది, 21.7% పెరిగింది, ఓకేనా. ఉమెన్ పార్టిసిపేషన్ రేట్ అనేది పడిపోతుందని చెప్పడం జరిగిందనమాట. అది ఒక్కటి గుర్తుంచుకోండి, మిగతాయి ఆ ర్యాంక్స్ మనకు అడగకపోవచ్చు. సో ఈ మేజర్ డేటా ఇక్కడ నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేసినో దాన్ని మీరు గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ 2024 మార్చి 12న మనకు క్యాబినెట్ మీటింగ్ జరిగింది. దానిలో కొన్ని ఇంపార్టెంట్ నిర్ణయాలు తీసుకున్నారు. మీకు లాస్ట్ పార్ట్ 1లో కూడా చెప్పాను. ఇది ఫిబ్రవరి 4న కూడా ఒక క్యాబినెట్ మీటింగ్ జరిగింది. దీనిలో కూడా చాలా అంశాలు డిస్కస్ చేశారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దాంతోపాటుగా దీనిలో తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలతో పాటుగా మరికొన్ని నిర్ణయాలు కూడా ఈ క్యాబినెట్ మీటింగ్లో తీసుకున్నారు. అవి ఏంటని ఇక్కడ చూద్దాం. ఇవి కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది, గుర్తుంచుకోండి. సో మనకి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన హామీ ప్రకారం, సో ముఖ్యంగా ఏంటంటే మనకి ఇది మార్చి 12న జరిగింది. దీనిలో ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఎన్నికల మేనిఫెస్టోలో ఒక హామీ ఇచ్చారనమాట. ఇది SC, ST, BCల కోసం కొన్ని కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తారని చెప్పేసి వాళ్ళు మేనిఫెస్టోలో మెన్షన్ చేశారు. సో దానిలో భాగంగా 16 కార్పొరేషన్లను ఏర్పాటు చేయబోతున్నట్లు మనకు దానికి సంబంధించి క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపింది అనమాట. ఇది ఇంపార్టెంట్. ఎన్ని కార్పొరేషన్లు అని చెప్పేసి అంటాడు, ఓకేనా. అంటే ఈ ముదిరాజ్ కార్పొరేషన్ అని, యాదవ కుర్మ కార్పొరేషన్ అని, పద్మశాలి, పెరుక అండ్ లింగాయత్, ఇట్లా మొత్తం గంగపుత్ర అని చెప్పేసి మొత్తం 16 కార్పొరేషన్లు, మాల, మాదిగ, ఉపకుల, కుమ్రం ఆదివాసీలకు సంబంధించి లంబాడీ కావచ్చు, ఇట్లా అన్ని కార్పొరేషన్లకు సంబంధించి సంక్షేమ బోర్డులను కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ సంఖ్యను గుర్తుంచుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్, అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ మరొక ఇంపార్టెంట్ అంశం ఏంటంటే దీంతో పాటుగా మనకు నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథక నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది అనమాట. సో దాదాపుగా 2,945 కోట్ల వ్యయంతో ఈ పథకాన్ని వాళ్ళు నిర్మించబోతున్నారు. సో 10 మండలాల్లో ఆయకట్టు, అదేవిధంగా స్థానికంగా తాగునీటి కొరతను తగ్గించడం కోసం ఎత్తిపోతల పథకం ద్వారా 7 TMCలు వాటర్ తరలిస్తారని చెప్పేసి కూడా తెలిపారు. ఇంకా మహిళా శక్తి అనేటువంటి కొత్త కార్యక్రమం, మనం ఆల్రెడీ తెలంగాణ పథకాలకు సంబంధించి మనం వీడియో చేస్తాం. సో విత్ ఇన్ 1 or 2 డేస్లో నేను ఆ పథకాలకు సంబంధించిన PDF కూడా మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాను. సో దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. జస్ట్ 10 రూపీస్ తోటి మనం ఎక్స్ప్లెయిన్ చేసిన పథకాలకు సంబంధించి హ్యాండ్ రైటింగ్ రాయడం జరిగింది. రేపటితో అది కంప్లీట్ అవుతుంది. రేపు ఈవినింగ్ వరకు మన యాప్లో అందుబాటులో ఉంటుంది. మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను దానికి సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా ఇస్తాను. సో ఇది ఆల్రెడీ మీకు మహిళా శక్తి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందిరమ్మ ఇళ్ళ గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆల్రెడీ అది 1,00,000 ఎబో
వ్యూస్ అది కూడా రావడం జరిగింది. మన ఛానల్లో మీకు స్టార్టింగ్లో ఫస్ట్ వీడియో ఉంటుంది చూడండి. సో దాంట్లో ఈ నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున కూడా మనం ఫస్ట్ ఇంప్లిమెంట్ చేయబోతున్నట్లుగా దానికి 22,500 కోట్లు, ఇది ఇంపార్టెంట్, 22,500 కోట్లతో మొత్తం 4.5 లక్షల ఇండ్ల నిర్మాణాలు చేయాలని చెప్పేసి కూడా డిసైడ్ చేశారనమాట. ఓకేనా. సో ఇవన్నీ మళ్ళీ ఇవి అంతకుముందే మనకు ఫిబ్రవరిలో ఉన్నటువంటి దాంట్లో నిర్ణయం తీసుకున్నారు, మరొకసారి క్యాబినెట్కి సంబంధించి వీటిలో చర్చించారనమాట. సో ఇవి కూడా గుర్తుంచుకోండి. క్యాబినెట్ మీటింగ్లో తీసుకున్న నిర్ణయాలపైన కూడా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. మనకు ఆల్రెడీ ప్రీవియస్లో చూసాం కనుక చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అంశం కనుక చూసినట్లయితే మనకు ఆదిలాబాద్లో అభివృద్ధి పనులను మనకు రీసెంట్గా మోడీ గారు జాతికి అంకితం చేయడం జరిగిందనమాట. మోడీ తెలంగాణ పర్యటనలో భాగంగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను స్టార్ట్ చేయడం జరిగింది, వాటిని జాతికి అంకితం చేశారు. ఇవి ఇంపార్టెంట్, అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో మొత్తం 6,070 కోట్ల పనులకు 2024 మార్చి 14న నరేంద్ర మోడీ ప్రారంభించడం జరిగింది. దీనిలో మనకు 627 కోట్లను వర్చువల్ విధానంలో స్టార్ట్ చేశారనమాట. సో దానిలో మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ అంశం ఏంటంటే 6,000 కోట్లతోటి నిర్మితమైనటువంటి పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి రామగుండం ఎన్టీపీసీ అంటాం కదా. సో నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి 2వ యూనిట్ను వర్చువల్ విధానంలో ప్రారంభించడం జరిగింది. ఆదిలాబాద్లో ఈ మీటింగ్ జరిగిందండి. ఓకేనా, ఆదిలాబాద్లో జరిగింది. సో ఆదిలాబాద్లో జరిగితే అక్కడ నుంచి దీన్ని వర్చువల్గా ఆ వేదిక నుంచి మనకు మోడీ గారు రిమోట్ ద్వారా అంటే ఆ శిలాఫలకాన్ని ఆవిష్కరించడం జరిగిందనమాట. అయితే ఇక్కడ మనం దీనికి సంబంధించి కనుక చూసినట్లయితే సో ఇక్కడ వీళ్ళు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే మనకు ఎన్టీపీసీ ఏదైతే మనం తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ పేరుతోటి రామగుండంలో 4,000 మెగావాట్ల సామర్థ్యం ఉన్నటువంటి ఒక 5 యూనిట్లను ప్రారంభించాలని చెప్పేసి 5 యూనిట్లను ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం చూస్తుందన్నమాట. దీనిలో భాగంగా మనకు 2023లో ఒకదాన్ని ఆల్రెడీ మనకు నిజామాబాద్ పర్యటనలో ఉన్నప్పుడు మోడీ గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మొదటి యూనిట్ ప్రారంభించాడు. సో ఇప్పుడు దీనికి సంబంధించి 2వ యూనిట్ వచ్చేసి 800 మెగావాట్ల 2వ థర్మల్ పవర్ యూనిట్ను దాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ గుర్తుంచుకోవాలి, ఓవరాల్గా ఇప్పుడు మనకి ఇక్కడ 1,600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం అనేది అందుబాటులోకి వచ్చింది. మొత్తం 5 భాగంగా ఇప్పుడు 2ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇవి గుర్తుంచుకోండి. ఇంక ఇవే కాకుండా పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసిండు. మనకు ఇది ఆదిలాబాద్ అంబారి పిప్పల్కోట్ రైల్వే విద్యుదీకరణ ప్రాజెక్టుకు మోడీ జాతికి అంకితం చేసిండు. అండ్ అదే కాకుండా ఇంకా మహారాష్ట్ర నాందేడ్లో ఉన్నటువంటి కొన్ని రోడ్వేలకు సంబంధించి కూడా శంకుస్థాపన చేశారనమాట. అండ్ అదే కాకుండా ఇంకా హైదరాబాద్ భూపాలపట్నం జాతీయ రహదారికి సంబంధించి కావచ్చు, ఇట్లా పలు జాతీయ రహదారులకు సంబంధించిన వాటిని కూడా వర్చువల్ విధానంలో స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సో దీనిలో మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిందంటే ఈ ఎన్టీపీసీకి సంబంధించి పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి ఎన్టీపీసీకి సంబంధించిన దాన్ని మీరు గుర్తుంచుకుంటే అక్కడ నుంచి మనకు బిట్ అడగడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇక నెక్స్ట్ అంశం చూసినట్లయితే ఇక్కడ దేశీయ తొలి హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ అనేటువంటిది రీసెంట్గా మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఇండియన్ ఇమ్యునాలజికల్ లిమిటెడ్ అనేటువంటి సంస్థ రిలీజ్ చేయడం జరిగింది. సో దీని పేరు కనుక చూసినట్లయితే హెవిష్యూర్ అనేటువంటి వ్యాక్సిన్ అనమాట. ఓకేనా. సో ఈ వ్యాక్సిన్ దేనికి సంబంధించింది? హెపటైటిస్ ఏకి సంబంధించింది. సో దీన్ని రీసెంట్గా మనకు 2024 జనవరి 19న మనకు హైదరాబాద్ నుంచి రిలీజ్ చేస్తారు. సో మన హైదరాబాద్ నుంచి రిలీజ్ చేశారు కనుక అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ పేరు గుర్తుంచుకోండి, హెవిష్యూర్ అనేటువంటి హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ ఎవరు రిలీజ్ చేశారు మనకు? సో ఇమ్యునాలజికల్ లిమిటెడ్, దీన్నే మనం IIL అని చెప్పేసి ఉంటాం. సో వీళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. సో దాంతోపాటుగా మనకు పునాస అనేటువంటి సాహిత్య పత్రిక ఆవిష్కరణ కూడా జరిగింది. సో ఇది మనకు తెలంగాణ సాహిత్య అకాడమీ వాళ్ళు ప్రచురించారు. సో దీన్ని రీసెంట్గా మనకు మనకు పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి అయినటువంటి జూపల్లి కృష్ణారావు గారు దీన్ని ఆవిష్కరించడం జరిగింది. గుర్తుంచుకోండి, పునాస పత్రిక దేనికి సంబంధించి అని చెప్పేసి అంటాడు, తెలంగాణ సాహిత్య అకాడమీ వాళ్ళు ప్రచురించినటువంటి పత్రిక. సో ప్రజెంట్ మన తెలంగాణ సాహిత్య అకాడమీ డైరెక్టర్ ఎవరున్నారు? మామిడాల హరికృష్ణ అనేటువంటి పర్సన్ కొనసాగుతున్నాడు. సో ఇవి మనకు వార్తల్లో ఉన్నటువంటి పత్రికలకు సంబంధించి నేరుగా అడుగుతారు, అంతకంటే మనకు డెప్త్గా ఏం అడగడు. ఆ పత్రిక ఎవరిది, ఎవరు దాన్ని ఆవిష్కరించారు, దానికి సంబంధించి ఎవరు చైర్మన్గా ఉన్నారని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ అంశం చూసినట్లయితే అరుణ్ కుమార్ నలిమెల అనేటువంటి పర్సన్ మనకు వార్తల్లో ఉండడం జరిగింది. సో ఇతను జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించినటువంటి ఒక ఫోటోగ్రాఫర్. సో ఇతను తీసినటువంటి ఫోటో అనేది రీసెంట్గా మనకు అమెరికాలో ఉన్నటువంటి న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ అనేటువంటి బిల్డింగ్ పైన సో ఇతను తీసినటువంటి ఫోటోను ప్రదర్శించడం జరిగిందనమాట. సో ఇతను మన తెలంగాణకు సంబంధించిన వ్యక్తి కనుక గుర్తుంచుకోండి. సో అరుణ్ కుమార్ నలిమెల అనేటువంటి పర్సన్ ఒక ఫోటోగ్రాఫర్. సో ఏ జిల్లాకు సంబంధించిన వ్యక్తి? జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించిన వ్యక్తి. మనకు అమెరికాలో ఉన్నటువంటి న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ అనేటువంటి ఇది చాలా చారిత్రాత్మక బిల్డింగ్ అనమాట. సో దీనిపైన ఇతని యొక్క ఇతను తీసినటువంటి ఫోటోను ప్రదర్శించడం జరిగింది కనుక డైరెక్ట్గా అడుగుతున్నటువంటి గుర్తుంచుకోండి. ఇంకా నెక్స్ట్ ఉపాధి హామీ పథకం యొక్క అమలుకు సంబంధించి మనకు 2023 అండ్ 2024కు సంబంధించి మన తెలంగాణ నుంచి వెళ్ళి మొట్టమొదటిగా నిలిచినటువంటి జిల్లా వచ్చేసి మనకు వికారాబాద్ జిల్లా అండి. గుర్తుంచుకోండి, ఇట్లా కూడా మనకు నేరుగా అడుగుతారు. సో ఉపాధి హామీ పథకాన్ని మనకు
అమలు చేయడంలో మొట్టమొదటి స్థానంలో నిలిచినటువంటి జిల్లా ఏదని చెప్పేసి అడగవచ్చు. సో ఇది వికారాబాద్ జిల్లా, డైరెక్ట్ గుర్తుంచుకోండి. అండ్ ఉపాధి హామీ పథకానికి సంబంధించి మనకు రీసెంట్గా రేట్లు కూడా పెంచారు. సో తెలంగాణ అండ్ ఏపీకి సంబంధించి వాటి యొక్క ఉపాధి వేతన రేటు కూడా పెంచారు. అది మీకు లాస్ట్ వీడియోలో కూడా నేను కరెంట్ అఫైర్స్లో చెప్పాను. తెలంగాణ వేతన రేటు ఇప్పుడు ఎంత ఉందని మీరు కింద కామెంట్ చేయండి. అండ్ ఏపీది కూడా సేమ్ ఉంది. హైయెస్ట్ వేతన రేటు ఉన్నటువంటి డిస్టిక్ ఏందని, స్టేట్ ఏందని కూడా మీరు కింద కామెంట్ చేయండి. ఇది మనకు వార్తలో ఉంది కనుక జాగ్రత్తగా దీనికి సంబంధించిన చట్టం కావచ్చు అండ్ కంప్లీట్ డీటెయిల్ చూడండి. అండ్ రీసెంట్గా మనకు తెలంగాణ ఓటర్లకు సంబంధించి అంటే మనకు ఎలక్షన్ కమిషన్ ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా కొన్ని రాష్ట్రాల్లో, అండ్ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. సో మనకు ఓటర్ల జాబితాను రిలీజ్ చేసింది. మనం ఆల్రెడీ నిన్నటి పాలిటీలో భాగంగా మనం అక్కడ మీకు ఇండియాలో ఉన్నటువంటి ఓటర్లకు సంబంధించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో తెలంగాణకు సంబంధించి మొత్తం 330 కోట్ల ఓటర్స్ ఉన్నట్టుగా ప్రకటించడం జరిగిందనమాట. టోటల్గా ఉన్నటువంటి జనాభాలో దీనిలో మనకు మహిళలు ఎక్కువ ఉన్నారు. సో ఈ 330 కోట్ల ఓటర్స్ కనుక మనం చూసినట్లయితే, సో దీనిలో మనకు మేల్స్ కనుక చూసినట్లయితే 1.64 ఉన్నారు. ఇది గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. ఫీమేల్ కనుక చూసినట్లయితే 1.65 ఉన్నారు. అంటే ఇక్కడ మనం మహిళలే ఎక్కువ ఉన్నారు. ఇది చాలా ఇంపార్టెంట్. మహిళా ఓటర్స్ అనేది తెలంగాణలో ఎక్కువ ఉన్నారని చెప్పేసి ఇట్లా స్టేట్మెంట్ బేస్లో క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది, గుర్తుంచుకోండి. ఇక్కడ మన క్వశ్చన్ ఎట్లయినా అడగవచ్చు, మొత్తం ఓటర్ల సంఖ్య అడగవచ్చు అండ్ ఎవరు ఎక్కువ ఉన్నారు ఎవరు తక్కువ ఉన్నారు అని చెప్పేసి కూడా అడగవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఇవి కొన్ని చిన్న అప్డేట్స్, వాటిని కూడా మిస్ చేయొద్దని చెప్పేసి మీకు అందిస్తున్నాను. సో స్మాల్ బిజినెస్ అవార్డు అనేటువంటిది 2024కి సంబంధించి మనకు తెలంగాణలో వరంగల్ జిల్లాకు చెందినటువంటి అనిత బోయినపల్లి అనేటువంటి పర్సన్కి మనకు ఈ స్మాల్ బిజినెస్ అవార్డు అనేటువంటిది రావడం జరిగిందనమాట. ఇది ఎవరు ఇస్తారంటే మనకు యునైటెడ్ స్టేట్ స్మాల్ బిజినెస్ వాళ్ళు దీన్ని ప్రకటిస్తారు. సో ఈ ఇయర్ గాను మన తెలంగాణకు సంబంధించిన వ్యక్తికి అవార్డు వచ్చింది కనుక పేరు గుర్తుంచుకోండి. ఆమె ఏ జిల్లాకు సంబంధించిన పర్సన్. సో అనిత బోయినపల్లి వరంగల్ జిల్లాకు సంబంధించి స్మాల్ బిజినెస్ అవార్డును దక్కించుకోవడం జరిగిందనమాట. సో ఇది డైరెక్ట్గా అడుగుతారు ఇటువంటి. ఇక నెక్స్ట్ రీసెంట్గా మనకు ఓయూ కాలేజ్ డీన్గా అర్జున్ రావు అనేటువంటి పర్సన్ మనకు ఖమ్మం జిల్లాకు సంబంధించిన వ్యక్తి డీన్గా సెలెక్ట్ అయ్యాడు. అయితే దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే మనకు ఇతను ఎరుకల కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి. ఒక ఎరుకల కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి ఈ పదవికి ఇట్లా సెలెక్ట్ కావడం ఇదే ఫస్ట్ టైం అనమాట. సో అడగడానికి ఛాన్స్ ఉంటుంది, గుర్తుంచుకోండి. ఇటీవల ఓయూ డీన్గా ఎవరు నియమితులయ్యారు అని అడగవచ్చు, లేకుంటే అతనికి సంబంధించిన కమ్యూనిటీ ఏందని చెప్పేసి, లేకుంటే ఇటీవల ఎరుకల కమ్యూనిటీ నుంచి వెళ్ళి ఓయూ డీన్గా మొట్టమొదటిసారిగా ఎవరు నియమితులయ్యారని చెప్పేసి అడగవచ్చు. సో అర్జున్ రావు అనేటువంటి పర్సన్ నియమితులు కావడం జరుగుతుంది. ఇవి మనకు చిన్న అప్డేట్స్, కాకపోతే మిస్ కావద్దు అనేటువంటి ప్రతి దాన్ని కూడా మీకు నేను అందించడం జరుగుతుంది, అది మీరు గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ అంశం ఇక్కడ చూసినట్లయితే ప్రసాద్ పథకంకు సంబంధించి మనకు తెలంగాణ నుంచి ఒక దేవాలయం అనేటువంటిది ఎంపిక కావడం జరిగింది. సో ఈ ప్రసాద్ స్కీమ్ అనేటువంటిది మనకు సెంట్రల్ గవర్నమెంట్ 2014-15 ఆ టైంలో స్టార్ట్ చేయడం జరిగింది. సో ప్రసాద్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే, సో ఇక్కడ చూసినట్లయితే పిలిగ్రిమేజ్ రెజ్యువనేషన్, ఇక్కడ మిస్టేక్ పడింది, రెజ్యువనేషన్ అండ్ స్పిరిచువల్ అగ్మెంటేషన్ డ్రైవ్ అని చెప్పేసి పిలుస్తాం అనమాట. ఓకే, ఇది తీర్థయాత్రలకు సంబంధించింది అనమాట. సో దీన్ని మనకు గవర్నమెంట్ ఎప్పుడు లాంచ్ చేసిందంటే 2014-15 ఆ టైంలో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి రీసెంట్గా మనకు తెలంగాణ నుంచి ఒక దేవాలయం ఈ లిస్టులో ఎంపికైనట్లుగా మనకు సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించిందనమాట. సో ప్రసాద్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సో మనకు ఇది భారత ప్రభుత్వం యొక్క పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సో కొన్ని టెంపుల్స్ను ఇది సెలెక్ట్ చేస్తుందన్నమాట. సో మినిస్ట్రీ ఆఫ్ టూరిజం వారు దీన్ని సెలెక్ట్ చేస్తారు. సో ఇప్పుడు 3 దేవాలయాలను మనకు భారతదేశంలో సెలెక్ట్ చేయడం జరిగింది, ఈ ప్రసాద్ పథకంలోకి తీసుకుంటారన్నమాట. సో దానికి సంబంధించి అక్కడ వాళ్ళు కొంత డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తారన్నమాట. సో వాటిలో భాగంగా మనకి ఇప్పుడు తెలంగాణ నుంచి వెళ్ళి జోగులాంబ గద్వాల్ అనేటువంటి టెంపుల్, ఈ టెంపుల్ మనకు ఈ ప్రసాద్ స్కీమ్కు సెలెక్ట్ కావడం జరిగింది అనమాట. గుర్తుంచుకోండి, డైరెక్ట్ అడుగుతారు. సో మనకు అంతకుముందు 2023లో కూడా రామప్ప దేవాలయం సెలెక్ట్ అయింది. ఒక 2023లో రామప్ప టెంపుల్ అనేటువంటిది ఈ ప్రసాద్ స్కీమ్లో జాయిన్ కావడం జరిగింది అనమాట. ఇప్పుడు మనకు జోగులాంబ దేవాలయం అనేటువంటిది ఈ స్కీమ్లో మనకు జాయిన్ అయింది. దాంతోపాటుగా ఈ హజ్రత్ మహల్ అనేటువంటి శ్రీనగర్ సంబంధించిన టెంపుల్ అండ్ అమర్కంటక్ అనేది మధ్యప్రదేశ్ సంబంధించినటువంటి మొత్తం ఈ 3 టెంపుల్స్ అనేటువంటి ప్రసాద్ స్కీమ్లో జాయిన్ చేస్తున్నట్టుగా మనకు కేంద్ర ఏదైతే పర్యాటక టూరిజం ఉంటుంది కదా, మినిస్ట్రీ ఆఫ్ టూరిజం అనేటువంటి వాళ్ళు ప్రకటించడం జరిగింది. సో ఇది 2014-15లో ఈ ప్రసాద్ స్కీమ్ అనేటువంటి స్టార్ట్ చేశారు. సో డైరెక్ట్గా మన తెలంగాణ ప్రాంతం నుంచి ఏది దీనికి సెలెక్ట్ అయింది అనేది గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ అంశం కనుక చూసినట్లయితే రైతు నేస్తం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని మనకు తెలంగాణ ప్రభుత్వం రీసెంట్గా ప్రారంభించడం జరిగింది. ఇంపార్టెంట్, ఇది అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో మనకు రైతు వేదిక యొక్క డిజిటల్ కార్యక్రమం అని చెప్పవచ్చు. అయితే ఇక్కడ మనకు ఏంటంటే ఈ కార్యక్రమం ద్వారా మనకు తెలంగాణలో ఉన్నటువంటి 2600 ఈ రైతు వేదికలనే కదా, వీటిని రైతు కేంద్రాలు అని చెప్పేసి అంటాం. సో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ వ్యవసాయ నిపుణులతోటి
మనకు రైతులను కనెక్ట్ చేస్తారన్నమాట. ఒక వ్యవసాయ నిపుణులతో వీళ్ళని కనెక్ట్ చేసి సో దానికి సంబంధించి నిపుణులకు సంబంధించి ఈ రైతుల పంటలు సాగు చేయడంలో అధునాతన వ్యవసాయ పద్ధతులకు సంబంధించి ఎప్పటికప్పుడు వాళ్ళు సూచన ఇస్తారన్నమాట. అంటే డౌట్స్ ఉంటే అడగవచ్చు. సో దాంతోపాటుగా నేరుగా రైతులతోటి వాళ్ళు సంభాషించడం అండ్ క్షేత్రస్థాయిలో సవాళ్ళు ఎదుర్కోవడానికి వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా సలహాలు సూచనలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా విత్తనాలు, ఎరువులు, పంటల విక్రయం సమయంలో రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. సో మొదటగా దీన్ని ఇది ముఖ్యంగా ఏంటంటే ముఖ్యమంత్రి అంటే ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్ ప్లాట్ఫామ్ ద్వారా మనకు రైతులను వ్యవసాయ నిపుణులతోటి కనెక్ట్ చేయడం అనమాట దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో మొదటి విడతలో భాగంగా 110 కేంద్రాల్లో దీన్ని మనకు ప్రారంభించడం జరిగింది. ఇది ఈ వీడియో కాన్ఫరెన్స్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నట్లు మనకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కూడా మనకి ఎవరైతే బట్టి విక్రమార్క గారు తెలిపారు. సో మొట్టమొదటిసారి ఇది మనకు ప్రొఫెసర్ జయశంకర్ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ సహకారంతో రాష్ట్ర వ్యవసాయ శాఖ ఈ కార్యక్రమం చేపడుతుంది. ఓకేనా, ఎవరితోటి అని కూడా అవ్వచ్చు, జయశంకర్ యూనివర్సిటీ ఉంది కదా వాళ్ళ సహకారంతో చేపడుతుంది. దాదాపుగా 97 కోట్ల రూపాయలు కూడా దీనికి మంజూరు చేసినట్లు మనకు డిప్యూటీ సీఎం అయితే ప్రకటించడం జరిగింది. ఇది గుర్తుంచుకోండి, రైతు నేస్తం అనేటువంటిది ఇది ఒక డిజిటల్ ప్లాట్ఫామ్. ముఖ్యంగా రైతు కేంద్రాల ద్వారా మనకు వ్యవసాయ నిపుణులను కనెక్ట్ చేయడం కోసం, వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే సాల్వ్ చేసుకోవడం కోసం మన తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రీసెంట్ స్కీమ్, అది గుర్తుంచుకోండి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే కొన్ని నియామకాలు చూద్దాం ఇక్కడ. సో మనకు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా మనకు ఒబేదుల్లా కోత్వాల్ను రీసెంట్గా మనకు తెలంగాణ గవర్నమెంట్ నియమించింది. సో వీటికి సంబంధించి మనకు డైరెక్ట్గా అడుగుతారు, గుర్తుంచుకోండి ఎవరు దేనికి నియమితులయ్యారని చెప్పేసి అడగవచ్చు. అండ్ ఉర్దూ అకాడమీ చైర్మన్గా కూడా మనకు తాహిర్ బిన్ హుందాన్ అనేటువంటి పర్సన్ కూడా మనకు తెలంగాణ గవర్నమెంట్ రీసెంట్గా అతను నియమించడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ మనకు చూసినట్లయితే ఈ ఫసల్ బీమా యోజన అనేటువంటి స్కీమ్లో మళ్ళీ మనకు తెలంగాణ గవర్నమెంట్ రీజాయిన్ కాబోతున్నట్లు సీఎం గారు రీసెంట్గా ప్రకటించడం జరిగిందనమాట. సో ఈ ఫసల్ బీమా యోజన అనేది ఒక పంటల బీమా పథకం. 2016లో సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని స్టార్ట్ చేసింది. అయితే స్టార్ట్ చేసినప్పటి నుంచి 2020 వరకు మన తెలంగాణ గవర్నమెంట్ దీనిలో జాయిన్ అయింది. సో 2020 తర్వాత దాని నుంచి బయటకు వచ్చింది. అయితే రీసెంట్గా మనకు ఇప్పుడు వచ్చేటువంటి వర్షాకాలం నుంచి దీన్ని మళ్ళీ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయబోతున్నట్లు మనకు సీఎం ప్రకటించడం జరిగిందనమాట. సో రైతులకు లబ్ధి చేకూరాలనే ఉద్దేశంతో ఈ ఫసల్ బీమా యోజన అనేటువంటి తీసుకురావడం జరిగింది. సో ఇది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన 2016 ఖరీఫ్ సీజన్ నుండి మన దేశంలో ప్రవేశపెట్టారు. ఇది గుర్తుంచు. సో ఇవి మనకు ఈ వీడియోకి సంబంధించినటువంటి తెలంగాణ అంశాలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్. సో మరికొన్ని అంశాలు కూడా నేను మరొక వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ మంత్కి సంబంధించి ఇప్పుడు ఈ మంత్లో మన కరెంట్ అఫైర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ లాస్ట్ 6 మంత్స్ సంబంధించి తెలంగాణ అంశాలకు సంబంధించి మీకు ఇట్లా వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో నెక్స్ట్ మరొక అంశం కూడా తీసుకుంటాను. చాలామంది ఎకానమీకి సంబంధించి అడుగుతున్నారు అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అడుగుతున్నారు. ఇవి రెండింటిని నేను కంటిన్యూస్గా నెక్స్ట్ మీకు అందించడం జరుగుతుంది. లాస్ట్ 6 మంత్స్లో ఉన్నటువంటి కరెంట్ ఎకానమీ కావచ్చు అండ్ అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఈ రెండింటిని మీకు అందించడం జరుగుతుంది. మీ నుంచి సపోర్ట్ ఉండాలి, కంపల్సరీ లైక్ చేయండి అండ్ మీ మిత్రులకు షేర్ చేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి వీడియోని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు అప్డేట్స్ అంతుంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. టాపిక్ వైజ్గా, డేట్ వైజ్గా టెస్ట్లు అయితే అప్లోడ్ చేస్తున్నాం. సో ప్రతి ప్రశ్నకు మీకు వివరణ ఉంటుంది. ప్రశ్నలు తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. ఒక టెస్ట్ను మీరు ఎన్నిసార్లనే రాసుకోవచ్చు. ఆల్రెడీ అప్లోడ్ చేసినటువంటి టెస్ట్లు కూడా మీరు అటెంప్ట్ చేసుకున్నటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. పూర్తి సిలబస్ కవర్ అయ్యే విధంగా వీటికి సంబంధించి మేము అందిస్తున్నాం. అండ్ గ్రూప్ 1 250 రూపీస్ ఉంది, గ్రూప్ 2కి సంబంధించి 299 రూపీస్ ఉంది. ఉద్యమ చరిత్ర